ఈ వీడియో చూస్తున్న కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న తప్పులు చేశారు. అవి పెద్ద ఇంపాక్ట్ అన్నమాట. తప్పులే కాదసల ఇవి. ఏంటంటే తనూజ గారు తిరుమలలో కేక్ కట్ చేయడం అయితే జరిగింది. అది కూడా వెజ్ కేక్ అయితే కట్ చేయడం జరిగిందనమాట. దాన్ని ఆ పాయింట్‌ని తీసుకొని ఫుల్ హైలైట్ చేస్తున్నారు అండ్ ఫుల్ నెగెటివ్ చేస్తున్నారు. అలా ఎందుకు కట్ చేయడం? అండ్ ఎక్కడన్నా కట్ చేసుకోవచ్చు గదా! అక్కడ కట్ చేయకూడదు కదా! అని అదొకటి. అండ్ కళ్యాణ్ వచ్చేసి 'బీబీ' జోడీకి 'మణికంఠ' అండ్ 'ప్రియాంక' వాళ్ళేదో కొంచెం డౌన్ ఫాల్‌లో ఉన్నారని చెప్పేసి ఎలాగో కొంచెం హెల్ప్ చేద్దాం మన తరపు నుంచి అని వెళ్తే అండ్ డాన్స్ రాదనమాట. ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఏం కాదు. కళ్యాణ్ ఏం ప్రొఫెషనల్ డాన్సర్ కాదు. అక్కడ అప్పటికప్పుడు ఒక 2 డేస్‌లో ప్రాక్టీస్ తీసుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చి లాస్ట్‌లో ఎత్తుకుండేటప్పుడు కొంచెం స్లిప్ అయ్యి పడిపోవడం అది పెద్ద హైలైట్ అవుతుందనమాట. ఎందుకు ఆ అమ్మాయిని అలా పింకీని పడేయడం అవసరమా? పింకీని ఇంజ్యూరీ చేశాడు. అది ఇది అని చెప్పేసి. చూడండి మీరు ఎన్ని మంచి పనులు చేసినా చిన్న మిస్టేక్ చేస్తే చాలు మొత్తం అది సరౌండింగ్స్ అంతా అదే చూస్తారు. ఒక పెన్ ఒక సారీ ఒక పేపర్‌లో చిన్న ఒక మార్క్‌నే చూస్తారనమాట. ఏమన్నా ఒక డాట్‌నే చూస్తారనమాట. నల్ల మచ్చనే. పేపర్ మొత్తాన్ని ఆ వైట్‌నంతా చూడరనమాట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ప్రస్తుతానికైతే అంతే చిన్న చిన్న మిస్టేక్సే అవి. వాళ్ళు కూడా సారీ చెప్పడం జరిగింది దానికి. ఇంక దాని తర్వాత వీళ్ళైతే ప్రస్తుతానికైతే కొంచెం ఇవి ఇప్పటికీ ప్రెజెంట్ స్టిల్ మనకు ఆ సాటర్‌డే ఈరోజే సాటర్‌డే కాబట్టేసి ఈరోజైతే ఆ ఎపిసోడ్ వస్తుంది. అసలు ఆ పింకీని డాన్స్ ఎలా వేశారు? ఎలాంటి మూవ్‌మెంట్‌లో అది పడిపోవాల్సొచ్చింది? మనం ఆల్రెడీ చూసాం. అంటే వీళ్ళిద్దరూ ఆ పాట ఉంటుంది కదా! 'నాది నాది' అని లాస్ట్‌లో ఇటు ఇటు లాక్కుంటూ కళ్యాణ్ తీసుకొని పోతాడనమాట. అది అక్కడ కాన్సెప్ట్ అయితే వెత్తుకొని తీసుకొని పోవాలి పింకీని. ఆ ఎత్తుకుండే టైంలో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడతాడనమాట. అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ తనూజ గారు బర్త్‌డే అప్పుడు అక్కడ కేక్ కట్ చేయడం చాలామంది తప్పంటున్నారు. తిరుమలలో మరి అది కట్ చేయకూడదంట. మనకు గూడా దానికి పెద్దగా తెలీదు. కాకపోతే దానికి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ వాళ్ళు గూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తెలియక కట్ చేశాము తప్పైపోయిందని చెప్పేసి. అదనమాట. నెక్స్ట్ వీళ్ళు ఇద్దరొచ్చేసి మనకి ఇప్పటికి కూడా మనకి 'బీబీ' ఉత్సవంలో ఇద్దరు కనిపించారు. సంక్రాంతి ఎపిసోడ్‌లో ఇద్దరు కనిపించారు. దీని తర్వాత 'ది రౌడీస్' అనే షోలో వీళ్ళిద్దరు కనిపించబోతున్నారు. చాలామంది అడుగుతున్నారు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కొస్తారా?' అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి' వీళ్ళు ఎవరైతే కపుల్స్ బయట మ్యారేజ్ అయిన వాళ్ళు, లివింగ్‌లో ఉండే వాళ్ళే వస్తున్నారనమాట. వాళ్ళనే తీసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్‌ని గూడా తీసుకునే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా రిక్వెస్ట్ పోయేది. అండ్ వీళ్ళు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఎందుకు వచ్చేవాళ్ళని చెప్పానంటే, ఆ విల్లా మొత్తం 'బిగ్ బాస్' లాగే ఉంది అది కూడా. ఒక విల్లా తీసుకొని ఒక 70 డేస్ ప్లాన్ చేసి వాళ్ళు మంచిగా గేమ్స్ పెట్టడం ఏంటి, అసలు వాళ్ళకి కపుల్స్‌కి బయటిప్పుడు 'బిగ్ బాస్' అంటే వేరే వేరే వాళ్ళని తీసుకొనెళ్ళి అక్కడ గొడవలు పెట్టడం అదంతా వేరు. ఇక్కడ డైరెక్ట్ పెళ్ళైన వాళ్ళని ఆల్రెడీ వీళ్ళు క్లోజ్‌గా ఉండే వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకే టాస్కులు పెట్టి వాళ్ళకే గొడవలు పెడుతున్నారనమాట. నాకెందుకు వీళ్ళు బయటకొచ్చాక ఖచ్చితంగా విడిపోతారేమో కొంతమంది అన్నట్టు అనిపిస్తుంది. ప్రోమో అయితే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది స్టార్మాలో. ఎవరన్నా చూడని వాళ్ళుంటే చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. అది నేనైతే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' గురించి ప్రతి ఒక్క వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎపిసోడు. ఎందుకంటే ఇది 'బిగ్ బాస్' కంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అందుకే చెప్పాను గదా! వేరే వాళ్ళు గొడవలు పడడం, వేరే వాళ్ళు గేమ్స్ ఆడడం వేరు. డైరెక్ట్‌గా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ లివింగ్‌లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టాస్క్‌లు గేమ్స్ పెట్టి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి బాబోయ్! అరాచకంగా ఉందసలు చూస్తుంటే. వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇవి అప్డేట్స్ అన్నీ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. నేను ఇంకా మీకు మాకిలాంటి వీడియోస్ కావాలి. ఈ అప్డేట్ కనుక్కొని చెప్పండని మీరు చెప్తే నేను ఖచ్చితంగా అప్డేట్స్ కనుక్కొని చెప్తాను. కామెంట్‌లలో చెప్పండి. అన్న దీని గురించి చెప్పండి. అప్డేట్ కనుక్కొని మాకు ఈ పలానా వీడియో కావాలని చెప్తే నేను అప్డేట్ కనుక్కొని అయితే ఖచ్చితంగా చెప్తాననమాట. అది 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అయితే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుండేలాగుంటే ఖచ్చితంగా కళ్యాణ్, తనుజ కూడా వచ్చేవాళ్ళేమో. ఆల్రెడీ వాళ్ళకి 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంగ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుండేవాళ్ళు. అది మ్యాటర్. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈరోజు ఇంగ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈరోజు సాటర్‌డే కాబట్టి ఇంగ ఈరోజు 'మణికంఠ' అండ్ 'ప్రియాంక' అండ్ 'కళ్యాణ్' పడాల వీళ్ళ ముగ్గురు కలిసి డాన్స్ అయితే వేయబోతున్నారు కాబట్టి మంచిగా
మనకి ఈవినింగ్ ఎంజాయ్ అయితే చేయండి. ఈ రోజుతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏదైతే ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది కదా! ఆ వైరల్ అయ్యే వీడియోకి ఈరోజు ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందనమాట. అసలు ఎలా డాన్స్ ఏశారు? ఏంటి? ఎలాంటి సిట్యుయేషన్‌లో పడేయాల్సొచ్చింది? అసలు ప్రదీప్ అన్న ఎందుకు నవ్వాడు? ఎందుకు నవ్వాల్సొచ్చింది? ప్రతి ఒక్కదానికి ఆన్సర్ దొరుకుద్ది. ఇంక ఈ రోజుతో ఆ వైరల్ వీడియో గురించి ఇంకొక ఆన్సర్ అయితే దొరుకుద్ది కాబట్టి ఇంక దాన్ని ఎవరు పట్టించుకోరు. అండ్ తనూజ గారు కూడా కొంచెం ప్రెజెంట్ ఆ బర్త్‌డే సందర్భంగా మనకి ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. ఇన్‌స్టాలో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ లుక్ నాకెందుకో ఒక థ్రిల్లర్ మూవీ తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ అయితేమి, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అయితేమి, బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా గ్లాస్ సెటప్ అదంతా చూసుకున్నట్టయితే ఏదో మొత్తానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే ప్లాన్ చేసినట్టున్నారు. మరి ఇంకా మూవీ కూడా ప్రొడక్షన్ నంబర్ 1 అని పెట్టారు. మూవీ కూడా మనకి ఇంకా నేమ్ ఇంకా చెప్పలేదు కాబట్టి వెయిట్ చేయాలి. ఇది ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే 'బిగ్ బాస్' నుంచి రీసెంట్‌గానే వచ్చారు కాబట్టి, వచ్చాక మళ్ళీ ఒక వెబ్ సీరీస్ ఓటీటీదేదో తీశారు. దాని తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇప్పుడు మూవీకొచ్చారు కాబట్టి, కొంచెం ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. మూవీ వచ్చేసరికి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. అది అర్థమవుతుంది. కాపోతే ఇంగ బర్త్‌డే కాబట్టేసి ఫస్ట్ లుక్ ఏదో ఒక పోస్టర్ వదిలారు. అంటే నేను ఒక మూవీ తెలియాలి గదా! ఫస్ట్ ఇప్పటి నుంచి మనము కొంచెం చెప్పుకుంటే అప్పటికి తెలుస్తుంది. అప్పటికి కొంచెం ఇంపాక్ట్ కదువుగా అంటే ఇప్పటి నుంచే మనకి అరే! తనుజ గారు ఒక మూవీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో ఏంటో అదొకటి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. 'బాహుబలికి' కూడా చేసింది అదే కాబట్టి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇప్పుడు నేను ఇదే అనుకుంటున్నాను. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షోని ఇలా ప్లాన్ చేస్తే 'ది రౌడీస్' అనే షో ఇంకెలా ప్లాన్ చేస్తారో అనిపిస్తుందనమాట. ఎందుకంటే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అనేది హిందీలోంచి తీసుకొచ్చారు మనకి. ఇది 'ది రౌడీస్' అనేది కూడా హిందీనే. అక్కడ హైలైట్ అయిన షోలు, అక్కడ బాగా ఆడే షోలు మనకి తెలుగు షోగా వీళ్ళకి తెలుగులో వచ్చేసి తీసుకొస్తున్నారు వీళ్ళు. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' నేనేమనుకున్నానంటే మనకు మామూలుగా ఇంకా ఫ్యామిలీస్ జంటల్ని, పెళ్ళైన వాళ్ళని, లివింగ్‌లో ఉండే వాళ్ళని తీసుకొని పోతే మనకందరికీ తెలిసిందే. వాళ్ళకి లవ్ సాంగులు పెట్టడం, ఏదో ఇద్దరు కలిపి ఏదో ఒక యాప్లికైతే ఇద్దరు కలిసి తినే గేమ్ పెట్టడం. అండ్ చిన్న చిన్న టాస్క్‌లు పెట్టి వాళ్ళకి మార్క్స్ ఇస్తుంటారు. అండ్ ఒక హీరో బొమ్మ, హీరోయిన్ బొమ్మేసి వీళ్ళిద్దరూ ఏ సినిమాలో యాక్ట్ చేశారని అడగడం. ఇలాంటివి మనం చాలా షోస్ చూసాం. సంక్రాంతికి, దసరాకి ఎప్పుడు వేస్తూనే ఉంటారు. చూసి చూసి అది ఫుల్ మైండ్‌లో పడిపోయింది. షోస్ అంటే అలాగే ఉంటాయని. కాకపోతే 'బిగ్ బాస్‌కి' ఎప్పుడైతే ఆడియన్స్ బాగా అలవాటయ్యారో అప్పటినుంచి వీళ్ళు చాలా చాలా ఇలాంటివి పెడుతున్నారనమాట. మంచిగా కపుల్స్ గొడవలనేటివి ఎక్కువ. ఈ సీరియల్స్‌లలో కూడా జరిగేది అదే కదా! ఎంతసేపటికి గొడవలు, కొట్టాటలు, తిట్టుకోవడాలు అయ్యే జరుగుతుంటాయి సీరియల్స్. సేమ్ ఆ ఇంపాక్టే తీసుకొని వీళ్ళు గేమ్‌లలో కూడా కపుల్స్‌ని తీసుకొని కపుల్స్ మధ్య అసలు ఆ గొడవలు వీళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఎంతుంది? కపుల్స్ మధ్య అండర్‌స్టాండింగ్ ఎంతుంటుంది? వీళ్ళకి గొడవలు పెడితే అసలు వీటిని ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఏంటి? వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట చూసేవాళ్ళకి. అంటే బయట అంతలాన కలిసిన వాళ్ళు బయట మనకి ఆడ కెమెరా ముందు కొట్లాడుకుంటా, అసలు వాళ్ళు లాస్ట్‌కి ఎలా కలుస్తారు? వీళ్ళ రిలేషన్‌షిప్ స్ట్రాంగా కాదా? ఇవన్నీ బాగా బాగా మనం అంటే వాళ్ళకే పరీక్ష అనమాట ఇది. అంటే వాళ్ళ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఏదో చిన్న చిన్న కొట్లాటలకి విడిపోతారా? లేపోతే కలిసి ఉంటారా? ఇవన్నీ మనము చూడొచ్చనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ దీనికి అసలు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' గురించి మాకు ఖచ్చితంగా వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేనైతే దాని గురించి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాననమాట. ఇది ప్రస్తుతానికి అప్డేటు. అండ్ ప్రస్తుతానికైతే కళ్యాణ్, తనూజది పరిస్థితి అలా ఉందనమాట. ఇంక 'ది రౌడీస్‌కి' అసలు ఏ గేమ్స్ పెడతారు? ఏంటి? ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో తెలిసాక మాత్రం అప్డేట్ కనుక్కొని ఒక వీడియో అయితే క్లియర్ కట్‌గా అయితే చేస్తాను. ఇది మామ ప్రస్తుతానికి. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.